పట్టణాల అభివృద్ధికి 3,50,00,000 మంజూరు చేస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్ల విస్తరణకు, బైపాస్ రోడ్డు నిర్మాణానికి, పార్క్ అభివృద్ధికి, పట్టణ శివారు ప్రాంతాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయనా మంత్రిని కోరారు. రాష్ట్రంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి సురక్షితమైన తాగునీరు అందించేందుకు 14,000 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. మున్సిపాలిటీల ద్వారా వస్తున్న పన్నులను ఆయా మున్సిపాలిటీల అభివృద్ధికి ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. పేదలు ఎవరైతే ఉన్నారో ప్రతి పేదవాడికి చక్కటి ఇల్లు ఇవ్వాలని, ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టమని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగాను. అక్కడ పేదలకు ఎలా ఇల్లు కట్టారో స్టడీ చేశా. అవన్నీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వివరించిన తర్వాత అంతకంటే మంచి ఇల్లు కట్టమంటే ఆ టిట్కో హౌస్ని డిజైన్ చేసాం. అవి కూడా షీర్వాల్ టెక్నాలజీ. 2014-19 భారతదేశంలో ఎవ్వరు కూడా షీర్వాల్ టెక్నాలజీతో కట్ల పేదలకి. ఎందుకంటే దానికి ఒక 100 రూపాయల నుంచి 200 ఎక్కువ అవుతుంది. ఎందుకంటే 4 గోడలు కాంక్రీట్తో కట్టాలి. అలాంటిది చక్కటి హౌసెస్, షీర్వాల్ టెక్నాలజీ, వర్టిఫైడ్ టైల్స్ ఏ గ్రేడ్, ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ తీసుకుంటే టీక్ వుడ్ పెట్టాం. అసలు ఎక్కడ పేదవాళ్ళకి టీక్ వుడ్ డిజైన్ చేయరు.